హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు కూడా మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. దాదాపు 20 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి చిన్న చిన్న రోల్స్ చేసి ఇప్పుడు ఒక మంచి రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంతవరకు అతను పడిన కష్టాలు ఏంటి, అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, అండ్ అతను చేసిన పాస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే తెలియాలంటే ఇంకా అతన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. ఓకే, మీరు బాగుండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాం. అంతే సార్. సార్, మీ సినీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సినీ జర్నీ అంటే అందరూ చాలామంది సినిమాలోకి రావాలి, యాక్ట్ చేయాలని చాలామంది కోరుకుంటారు. అవును. అట్లనే నేను చిన్నప్పటి నుంచి నాకు సినిమాల్లో చేయాలి, అంటే యాక్టర్గా రాణించాలి, డాన్సర్గా రాణించాలని కోరిక. అంటే ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇంతకు ముందు లేదు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదా? అసలు లేరు. అది చిరంజీవి సినిమాల ఇన్ఫ్లుయెన్స్. బాగా చిరంజీవి సినిమాలు అంటే ఫస్ట్ ఎన్టీఆర్ సినిమాలు చూసేవాళ్ళం. తర్వాత చిరంజీవి ఎప్పుడైతే వచ్చాడో చాలా మంది యూత్లో సినిమాలకు రావాలనే కోరిక పుట్టింది. అట్లా పుట్టిన వాళ్ళు నేను ఒకరిని. 20 ఇయర్స్ బిఫోర్ వచ్చేసారు ఇండస్ట్రీలో? అవును, 26 ఇయర్స్ బ్యాక్. 26 ఇయర్స్ 2000 ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని 2000లో నేను దాంట్లో డిప్లొమా చేశాను. ఓకే, డిప్లొమా చేశారు యాక్టింగ్. ఓకే, తర్వాత మరి ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఛాన్స్ యాక్చువల్గా నేను అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వెంటనే ఛాన్సెస్ అయితే రాలేదు. అప్పుడు ఏమైంది అంటే ఇన్స్టిట్యూట్లో మేము చదువుతూ ఉండగానే మాకు శ్రీధర్ రెడ్డి గారని మా డ్యాన్స్ మాస్టర్, తను తమ్ముడు సినిమా, పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా, దానికి కిక్ బాక్సింగ్ ట్రైనర్ కళ్యాణ్ గారికి. సో కళ్యాణ్ గారి అంటే ఏంటంటే ఆయన లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాడు. సో బయట నుంచి ఎందుకు మన లోకల్గా ఎవరైనా ఉన్నారు సెర్చ్ చేయడం అన్నప్పుడు ఈయన దొరికాడు. ఇతను డ్యాన్స్ మాస్టర్ ప్లస్ కిక్ బాక్సర్. సో అట్లా తను కిక్ బాక్సింగ్ కళ్యాణ్ గారికి ట్రైన్ అప్ చేయడం, అట్లా మేము ఇన్స్టిట్యూట్లో ఉండగానే మేము తమ్ముడు సినిమా పనిచేసాం. కొంచెం ఏవో కొన్ని సీన్స్ కావాలి, బాక్స్ సీన్లు అవి కావాలన్నప్పుడు వెళ్ళి చేసాం. యాక్చువల్ రూల్ ప్రకారం ఇన్స్టిట్యూట్ రూల్ ప్రకారం చేయకూడదు, బట్ శ్రీధర్ రెడ్డి గారు ఇంట్రెస్ట్తో వీళ్ళు బాగా చేస్తారని కళ్యాణ్ గారికి పరిచయం చేసి మాకు అక్కడ చిన్న చిన్న వర్క్స్ అంటే ప్యాచ్ వర్క్స్ చేయించి మాకు మొదటి రెమ్యూనరేషన్ కళ్యాణ్ గారితో ఇప్పించారు. 750 రూపీస్. లక్కీ అయితే. అది యాక్చువల్గా దాంట్లో ఏం లేదు, బట్ స్టార్టింగ్ ఎంట్రీ. తర్వాత మూవీ ఛాన్సెస్ ఎలా వచ్చాయి? అంటే ఆఫీసులకి ఏమైనా వెళ్ళేవారా? లేదు, అది ఏంటంటే మొట్టమొదటి అంటే ఆ తర్వాత అంటే 2000 అంటే ఆఫ్టర్ కరోనాలో సినిమా చేశాను. అంటే మొదటి సినిమా ఏంటంటే నాతో నేను అనే మూవీ. ఆ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది? ఆ మూవీ ఛాన్స్ ఏంటంటే జబర్దస్త్ శాంతి కుమార్ అని, తను మీకు తెలిసే ఉంటారు. శాంతి స్వరూప్ కాదు, శాంతి కుమార్. తను స్కిట్లు బాగా చేస్తుంటాడు, మిమిక్రీ బాగా చేస్తాడు, స్క్రిప్ట్ రైటింగ్ కూడా బాగా చేస్తాడు. మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అనంతపూర్లో ఆర్డిటి అనే సంస్థలో మేమిద్దరం కొలీగ్స్ అన్నమాట. సో అప్పటి నుంచి మా డ్రీమ్స్ సినిమాలోకి వెళ్ళాలి, సినిమాలు చేయాలని. ఆర్డిటి నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత తను ఫిలిం కాకుండా మీరు ఆర్డిటిలో కూడా ఉన్నారా? ఆర్డిటి అని ఒక స్వచ్ఛంద సంస్థ. అందులో 10 ఇయర్స్ నేను కల్చరల్ టీచర్ అంటే కల్చరల్ ఆర్గనైజర్ అంటారు, కానీ మనకు అందరికీ అర్థమయ్యే భాషలో కల్చరల్ టీచర్. మీరు అది కూడా చేశారా? తర్వాత ఇటువైపు ఫిల్మ్ వైపు వచ్చారు. అది 10 ఇయర్స్. ఆ తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చారు. అంటే ఏం చేస్తారు మీరు? ట్రైన్ చేస్తారా పిల్లలు? అంటే ఆర్డిటిలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో ఉండే మారుమూల ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే 10 ఇయర్స్ అంటే 6 నుంచి స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి 14 ఇయర్స్ వరకు పిల్లల్ని ఎవరైతే వాళ్ళకి హిడెన్ టాలెంట్స్, సింగింగ్ కానీ, డ్యాన్స్ కానీ, లేకపోతే డప్పు ప్లేయింగ్ కానీ, వాళ్ళకి ఏ ఆర్ట్ ఫామ్ ఉన్నా కూడా దాన్ని మేము ఐడెంటిఫై చేసి బాగా ట్రైనప్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఈ రూరల్ డెవలప్మెంట్ అంటే విలేజ్ని ఇంప్రూవ్ చేయడానికి అని తెలుసు, కానీ ఇలా కల్చరల్స్ కూడా ఉంటాయా? ఉన్నాయి, అంటే మిగతా యాక్టివిటీస్ ఉన్నాయి. సేమ్ టైం ఇది కూడా ఒక సర్వీసే కదా. ఇప్పుడు చాలా మంది చదువుకొని ఎదుగుతారు, డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను. కొంతమంది పాటలు, డ్యాన్సులు నేర్చుకొని ప్రొఫెషనల్ సింగర్స్, డాన్సర్స్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్డిటి నుంచి ఇప్పుడు మీరు మంగ్లీ అని పేరు విన్నారు. మంగ్లీ షీఈస్ కమ్ ఫ్రమ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఆమె కానీ ఆమె సిస్టర్. అంటే మీకు స్టూడెంట్ అదనా? నాకు అంటే డైరెక్ట్గా స్టూడెంట్ కాదు. ఇప్పుడు నాలాగా పనిచేసే వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు అక్కడ, మండలానికి ఒకరు ఇన్ఛార్జ్. అట్లా నా పక్క మండలంలో ఆ అమ్మాయి ఉండేది. సో నా కొలీగ్ అక్కడ అమ్మాయికి
టీచర్. అట్లా ఎన్నోసార్లు మళ్ళీ కలిసి పని చేస్తుంటాం యాక్టివిటీస్. అట్లా అంటే ఇండైరెక్ట్గా నేను గురువు అంతే, డైరెక్ట్గా కాదు. అయితే బాగా తెలిసిన గురువు నేను. ముఖ్యంగా అమ్మాయికి నా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అంటే నేను ఫోక్ డాన్సర్స్ బాగా చేస్తానని చాలాసార్లు అనేది అనమాట. సార్ మరి మంగ్లీ గారి సిస్టర్ కూడా మీ స్టూడెంట్ అని విన్నాం. తను ఎట్లా స్టూడెంట్ అంటే మామూలుగా ఆర్డిటీలో ఎవ్రీ ఇయర్ డ్రామా ఫెస్టివల్ అని ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఓకే. అంటే జిల్లా వ్యాప్తంగా ఉండే అన్ని మండలాల్లో ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళ పిల్లల్ని కాంపిటీషన్ తీసుకొని రావాలి. అది చాలా హయ్యెస్ట్ క్వాలిటేటివ్ కాంపిటీషన్. దాంట్లో ఎవరైనా సరే దాంట్లో విన్ అవ్వాలని కోరుకునే కాంపిటీషన్ అది. చాలా హెవీగా ఉంటుంది. అట్లాంటి కాంపిటీషన్ ఒకసారి జరిగినప్పుడు నేను భూతప్పల నాట్యం అనే ఒక ట్రెడిషనల్ డ్యాన్స్కి నేను కొరియోగ్రఫీ చేశాను. ఆ డ్యాన్స్కి ప్లేబ్యాక్ సింగర్ ఆ అమ్మాయి ఇంద్ర. సో 1 month క్యాంపులో తను మాతో పాటే ఉండి చాలా కష్టపడి, పాడడం చాలా కష్టం, టిపికల్ వర్డ్స్ ఉంటాయి పాపం, చాలా కష్టపడి అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తిని నేర్చుకొని మొత్తానికి అది డిస్ట్రిక్ట్ లెవెల్ 2nd ప్లేస్ కొట్టింది. 2nd ప్లేస్. అంటే ఇప్పుడు ఇంత పాపులర్ అయ్యాక మీకు ఎప్పుడైనా కలిసారా? లేదు, కలవలేదు. అంటే మీకు గుర్తుపడతారా వాళ్ళు? చెప్పలేము అంటే లాంగ్ గ్యాప్ వచ్చింది, మనం గుర్తుపట్టాలని కోరుకోకూడదు. ఎందుకంటే ఎవరి లైఫ్ సోవాలి. మరి రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు సినీ ఇండస్ట్రీ వైపు ఎలా వచ్చారు? అది యాక్చువల్ ఫస్ట్ మధు ఇన్స్టిట్యూటే నేను చేసింది. అది అంటే రూరల్ డెవలప్మెంట్ లో మీరు ఉండేవారు కదా, సో ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలని? అంటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ. ఓకే. మధు ఇన్స్టిట్యూట్లో డిప్లొమా అయిపోయింది. అయితే కొన్ని పర్సనల్ పర్పస్తో మళ్ళీ బ్యాక్ టు అనంతపురం, అక్కడ ఆర్డిటీ. ఆర్డిట్లో ఉండగానే శాంతికుమార్ నేను పరిచయం కావడం, అంటే ఇద్దరు కొలీగ్స్ కాబట్టి క్లోజ్గా ఉండడం, ఇండస్ట్రీకి రావాలనుకోవడం. ఆర్డిటీ నుంచి రిజైన్ చేసిన తర్వాత నంద్యాలలో ఎల్లాల బాబు గారు ఒక ప్రొడ్యూసర్ అనుకోకుండా దొరకడం, ఆల్రెడీ రెడీగా ఉన్న కథ నాతో నేను కథ ఆయన చెప్పడం, ఆయన యాక్సెప్ట్ చేయడం, మనం చేద్దామని చెప్పి ఇమీడియట్గా ఆఫీస్ చేయడం, అట్లా అది పట్టాలెక్కేసింది. దాంట్లో నేను సూరిగాడు అనే ఒక మంచి క్యారెక్టర్ నేను చేశాను. అది సాయి కుమార్ లీడర్ అది.